టమోటా నిన్నటి వరకు గోల్డ్తో పోటీ పడ్డాయి. నేడు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్లలో ఒకటైన మదనపల్లిలో ధరలు కుప్పకూలడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడి రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మదనపల్లి టమోటా మార్కెట్లో అసలేం జరుగుతుంది? ధరల పతనానికి కారణమేంటి? రైతుల ఆవేదనపై జీ తెలుగు న్యూస్. అన్నమయ్య జిల్లా మదనపల్లి టమోటా మార్కెట్ నిత్యం రైతులతో కోలాహలంగా ఉండే ప్రదేశం. కానీ ఇప్పుడు అక్కడ ఆందోళన నిండిన వాతావరణం కనిపిస్తోంది. మార్కెట్ యార్డుకు ఒకే రోజు ఏకంగా 1486 మెట్రిక్ టన్నుల టమోటా పోటెత్తింది. ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు ప్రాంతాల నుంచి సరుకు భారీగా తరలి రావడంతో రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. ధరకు కూడా అమ్ముడు పోవడం లేదు. మొదటి రకం 10 కిలోల బాక్స్ ధర 180, రెండో రకం 160, మూడో రకం 125 పలికింది. అంటే కిలోకు సుమారు 18కే రైతులు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. దక్షిణాసియాలోనే ప్రముఖ టమాటో మార్కెట్ గా పేరున్న మదనపల్లి నుంచి దేశంలోని ప్రధాన రాష్ట్రాలకు నిత్యం ఎగుమతులు జరుగుతాయి. అయితే ఈసారి దిగుబడి అనూహ్యంగా పెరగడం, మరోవైపు కర్ణాటకలోని కోలార్ మార్కెట్కు భారీగా సరుకు రావడంతో వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గింది. గత నెలలో మొదటి రకం బాక్స్ ధర 1000 రూపాయల వరకు పలకగా ఇప్పుడు 180కి చేరింది. లాభాలొస్తాయన్న ఆశతో ఎరువులు, రసాయనాలు వాడి త్వరగా దిగుబడి సాధించిన రైతులకు ఈ ధరల పతనం ఊహించని కోలుకోలేని దెబ్బతీసింది. ఆధారపడి బతుకుతున్నాము. రైతులందరూ కూడా ఈసారి నేను నా వరకు కూడా 7 ఎకరాలు చేసినాను. 7 ఎకరాలకు గాను 16 లక్షలు ఖర్చు వచ్చింది. కొనే కట్టెల రేట్ ఎక్కువ, పేపర్ రేట్ ఎక్కువ, పుర్రి రేట్ ఎక్కువ, కొట్టే మందుల రేట్ ఎక్కువ, డ్రిప్ రేట్ ఎక్కువ, అన్ని కూలీలు కూడా రేట్ ఎక్కువైనాయి. కనీసం ఇప్పుడు టమాటా దీంట్లో మాకు ముందు సంవత్సరం పోయిన అప్పులన్నా తీరుతాయని మేము టమాటా చేసినాము. కానీ ఈసారి చూస్తే ధర వచ్చి 4 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు లోపల కిలో ధర పడిపోయింది. కనీసం ఏ గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కూడా స్పందించి రైతులకు ఆదుకోవాలా అనేసి గిట్టుబాటు ధర కానీ, దానికి ఇన్సూరెన్స్ కానీ, ఏదన్నా పంట నష్టమో కట్టించేదానికి కానీ ప్రయత్నం చేయలేదు. దయవుంచి గవర్నమెంట్ కూడా రైతుల గురించి ఆలోచించి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. 6 నెలలు 3 నెలలు కష్టపడి ఆరోగ్యం కష్టపడి పండించి కన్న బాధలు పడి బిడ్డలను పొస్తు పెట్టి మేము టమాటా పెట్టుబడి పెట్టి మందులు కొట్టి అన్ని గిట్టుబాటు ధర. మా టమాటా ఈ రేటు ధర రైతు ఏ వస్తువు పండించినా నా ధర ఈ రేటు అని చెప్పే అర్హత లేకుండా పోయింది. దళారుల వ్యవస్థ, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సిండికేట్లు రైతుల పాలిట శాపంగా మారాయి. శీతల గిడ్డంగులు లేకపోవడం, పెరిగిన రవాణా ఖర్చులు రైతన్నలపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. రోజు 9 నుంచి 10 మెట్రిక్ టన్నుల సరుకు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతున్నా క్షేత్రస్థాయిలో కష్టపడిన రైతుకు మాత్రం నష్టాలు మిగులుతున్నాయి. 6 నెలల కష్టం నీటిపాలై అప్పుల పాలవుతున్నామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ప్రతి సంవత్సరం జనవరిలో టమాటా 1 ఎకరా వేస్తాను. ఎకరాకు 2 లక్షల ఖర్చు వస్తుంది. గత 4 సంవత్సరాల నుండి మార్చి, ఏప్రిల్లో 100-150 రేటు అవుతుంది. దానివల్ల మనకు ఏం రాదు, అంతా నష్టమే. 2 లక్షలు ప్రతి సంవత్సరము 2 లక్షలు లాస్ అయిపోతున్నాము. చిన్న క్రేటు మినిమం 200 వెళ్తే, ఒకవేళ ఖర్చు పోను 150 వెళ్తే మనకేమన్నా పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ధర అయితే 100 రూపాయలు వెళ్తుంది. 100 రూపాయల్లో కమిషను, ట్రాన్స్పోర్ట్ బాడీ, అది ఇది ఖర్చులు 50 రూపాయలు పోతాయి. ఒక క్రేట్కి 50 రూపాయలు మిగులుతుంది. అట్లా 50తో 2 లక్షల కావాలంటే అయ్యే పని కాదు. ప్రభుత్వం ఏదన్నా ఆలోచన చేసి రైతుకు మంచి చేయాలని కోరుకుంటాను. మార్కెట్లో నెలకొన్న ఈ అనిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కనీస మద్దతు ధర కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే పండించిన పంట వృధా కాకుండా టమాటో ప్రాసెసింగ్ యూనిట్లు, శాశ్వత కోల్డ్ స్టోరేజ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ధరల స్థిరీకరణకు ప్రత్యేక విధానం తీసుకురావాలని కోరుతున్నారు.
ఒక నెల క్రితం బంగారం ధరతో పోటీ పడిన టమాటా నేడు రైతు కంట కన్నీరు తెప్పిస్తోంది. దిగుబడి పెరిగినా దక్కని మద్దతు ధర, దళారుల దోపిడీతో పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొంది.